రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మాట తప్పిన రేవంత్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక హామీల అమల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగుల జేఏసీ మరోసారి స్పష్టం చేసింది. నిరసనలో భాగంగా సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనకు జేఏసీ పిలుపునిచ్చింది. అటు సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కు సైతం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది భారీగా తరలిరావాలని జేఏసీ సూచించింది. ఇక పెండింగ్ లో పెట్టిన 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. పీఆర్సీని 51% ఫిట్మెంట్ తో అమలు చేయాలని, 2023 నుంచి పీఆర్సీ బకాయిలను చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటున్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను విడుదల చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే భవిష్యత్తు కార్యాచరణ మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. యాసర్ చెప్పండి, ఇక మాట తప్పిన రేవంత్ సర్కార్ పై ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. రేవంత్ సర్కార్ పై అయితే ప్రభుత్వ ఉద్యోగుల అయితే రోజు రోజుకు ఆగ్రహం పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ తీరుకు నిరసనగా మహాధరణ నిర్వహించి ప్రభుత్వాన్ని ఒక్కసారి ప్రభుత్వ తీరును ఎండగడుతూ పెద్దెత్తున ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తమ నిరసన గలం నిన్న ఇందిరా పార్క్ వేదికగా వినిపించారు. అయితే అదే కాకుండా మరోసారి ఉద్యోగానికి ఎంప్లాయ్ చేసి అయితే పిలుపునిచ్చింది. ఏదైతే డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ తేల్చి చెబుతుంది. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఏదైతే ముఖ్యంగా చూసినట్లయితే సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. దాంతో పాటు ఇక సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున ఉద్యోగులు రానున్న చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు భారీగా తరలి రావాలని ఎంప్లాయ్ చేసి ఒక్కసారిగా ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా ఉద్యోగులు అడుగుతున్నది కొత్త డిమాండ్ కాదంటున్నారు. తమకు రావాల్సిన హక్కులు ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా వాళ్ళ డిమాండ్ చూసినట్లయితే 6 డిఏలు పెండింగ్లు ఉన్నాయి, వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా పీఆర్సీని 51% ఫిట్మెంట్ తో అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ ఉంది. పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలి. ముఖ్యంగా ఈపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను పునరుద్ధరించాలని ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు ఆరోగ్య భద్రతకు సంబంధించి ఏటీఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వివిధ కారణాలతో పెండింగ్ ఉన్న ఉద్యోగుల బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎంప్లాయ్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉద్యోగుల సమస్యలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రభుత్వాన్ని సూటిగా అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హామీలు ఇచ్చింది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నది మరొకటి అంటూ ఉద్యోగ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? హామీలు ఇచ్చింది అమలు చేయడానికి కాదా? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం కాదా? ఇది ఎన్నాళ్ళు వేచి చూడాలి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే ప్రభుత్వంకి ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఏదైతే ఎందుకు చర్చలతో కాలయాపన చేయకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు జేఏసీ నిర్ణయించింది. ప్రధానంగా అంటే ఈసారి ఉద్యమం కేవలం ఒక్కరోజు ఆందోళనగా కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా దశలపై ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాలు అయితే సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా జేఏసీ నేతలు ఇప్పటికే హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని మా సమస్యలు పరిష్కరించండి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తేల్చి చెబుతున్నారు. అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉద్యోగం మరోసారి ఉద్యమం వేరేకొనుంది. రైట్, థ్యాంక్ యూ యాసర్.